సామాజిక మాధ్యమం టిక్ టాక్ ని అమెరికన్ సొంతం చేసుకోబోతున్నారా? ఎలన్ మస్క్ కొనేస్తారా? మిస్టర్ బీస్ట్ కైవసం చేసుకుంటారా? ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ గూటికి టిక్ టాక్ చేరుతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే టిక్ టాక్ దక్కుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాను టిక్ టాక్ ప్లాట్ఫామ్ ని కొనబోతున్నానని అమెరికన్ యూట్యూబర్ వ్యాపారవేత్త జిమ్మీ డొనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ ప్రకటించారు. టిక్ టాక్ లో మిస్టర్ బీస్ట్ కి మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. భవిష్యత్తులో నేను టిక్ టాక్ సీఈఓ కావచ్చునేమోనని మిస్టర్ బీస్ట్ తెలిపారు. తాను చాలా ఉత్కంఠతో ఉన్నానని మిస్టర్ బీస్ట్ చెప్పారు. మిస్టర్ బీస్ట్ చేసిన ఈ ప్రకటన పోస్టు 73 మిలియన్ల వ్యూస్ సాధించింది. తన ప్రయత్నాల వివరాలను బీస్ట్ చెప్పలేదు, కానీ ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. టిక్ టాక్ ని కొనాలనుకుంటున్న చాలా మంది పోటీదారులలో డొనాల్డ్సన్ కూడా ఒకరు. టిక్ టాక్ వేదికగా ఇప్పుడు అమెరికా పొలిటికల్ డ్రామాలో కేంద్రంగా మారింది. 2025 జనవరిలోగా టిక్ టాక్ ని అమ్మేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గడువు విధించారు. చైనాలోని టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ కి అమెరికా అధ్యక్షుడి హోదాలో జో బైడెన్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. టిక్ టాక్ యాప్ కి చైనా ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు ఉండడం వల్ల అమెరికా భద్రతకి ముప్పు వాటిల్లుతుందన్నది అగ్రరాజ్యం ఆందోళనగా కనిపిస్తోంది. అయితే టిక్ టాక్ ని అమ్మేస్తే జాయింట్ వెంచర్ చేయాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. టిక్ టాక్ లో అమెరికాకు 50% వాటా ఉండాలన్నది తన ఆలోచన అని ట్రంప్ చెప్పారు. దీనివల్ల టిక్ టాక్ మనుగడ సాధ్యమవుతుందని, మంచి వ్యక్తుల చేతిలో ఇది ఉంటుందని ట్రంప్ చెప్పారు. మరో 75 రోజుల పాటు అమెరికాలో టిక్ టాక్ సేవలు కొనసాగేలా ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నెల ప్రారంభంలో అపర కుబేరుడు, ఎక్స్ యజమాని, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కి టిక్ టాక్ అమ్మేయాలని చైనా యోచిస్తోందని బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. టిక్ టాక్ పై నిషేధాన్ని తాను ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్ ఎక్స్ లో ప్రకటించారు. టిక్ టాక్ ని అమెరికాలో అనుమతించడం, ఎక్స్ ని చైనాలో అనుమతించకపోవడం సరికాదని మస్క్ అన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని మస్క్ అన్నారు. మస్క్ కనుక టిక్ టాక్ ని కొంటారంటే తాను స్వాగతిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ కొన్నా తనకి ఓకే అని ట్రంప్ చెప్పారు. లారీ ఎలిసన్ కూడా చిరకాలంగా ట్రంప్ కి మద్దతుదారుగా ఉన్నారు. టిక్ టాక్ కి మెయిన్ సర్వర్ ప్రొవైడర్ గా ఒరాకిల్ వ్యవహరిస్తోంది. టిక్ టాక్ ప్లాట్ఫామ్ కి సంబంధించి కోట్లాది వీడియోలను ఇది భద్రపరుస్తుంది. టిక్ టాక్ పై నిషేధం విధిస్తే అది తమ బిజినెస్ ని దెబ్బతీస్తుందని ఒరాకిల్ గత సంవత్సరం ఆందోళన వ్యక్తం చేసింది. రెండు 2020లో కూడా టిక్ టాక్ ని కొనాలని ఒరాకిల్ అనుకుంది. కానీ అప్పుడు కూడా ట్రంప్ టిక్ టాక్ పై నిషేధం విధించాలని అనుకున్నారు. బిలియనీర్ ఇన్వెస్టర్ ఫ్రాంక్ మెక్కోర్ట్ కూడా టిక్ టాక్ ని కొనాలన్న ఆసక్తితో ఉన్నారు. మీడియా సంస్థలకి ఈ దిశగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రాజెక్టు లిబర్టీ సంస్థకి యజమాని అయిన ఫ్రాంక్ మెక్కోర్ట్ సామాజిక మాధ్యమాల కంపెనీల డాటా కలెక్షన్ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అంతిమంగా టిక్ టాక్ ని ఏ అమెరికన్ కొనాలన్నది నిర్ణయించేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంలో సందేహం లేదు.